సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఇళ్లకు తాళాలు వేసి వారంతా సొంతూళ్లకు వెళ్లారు. కానీ ఆ ఆనందాలు ఆందోళనగా మారాయి. ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగలు పడ్డారు అనగానే కుటుంబంతో హుటాహుటిన తిరిగి నగరానికి చేరుకున్నారు. ఇంట్లో తెరిచి ఉన్న బీరువాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లు చూసి షాక్కు గురయ్యారు. హైదరాబాద్ శివారు మేడిపల్లిలో 8 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. పండుగకు ఇంట్లో వాళ్ళు ఊళ్లకు వెడితే అందిన కాడికి దోచుకెళ్లారు. వారంతా సొంతూళ్లకు, ఇతర ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో అదే అదునుగా భావించిన దొంగలు చెలరేగిపోయారు. నగర శివారు మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుసగా 8కి పైగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. కనకదుర్గ కాలనీ, అణుశక్తి నగర్ కాలనీలో రెక్కి నిర్వహించిన దొంగలు ఈ నెల 15న రాత్రి తాళాలు వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా చేసుకున్నారు. దాదాపు 13కు పైగా ఇళ్లల్లో చోరీలకు యత్నించి 8 ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. మిగిలిన ఇళ్లల్లో తలుపులు తెరుచుకోకపోవడం, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండడం సహా ఇతర కారణాలతో చొరబడలేకపోయారు. నిందితులు దొంగతనాలకు పాల్పడ్డ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముందుగా ఒకరి ఇంట్లో చోరీ జరిగిందని ఉదయాన్నే తెలియడంతో కాలనీ వాట్సాప్ గ్రూపుల్లో స్థానికులు మెసేజ్ పెట్టుకున్నారు. దీంతో ఇళ్లకు తాళాలేసి ఊర్లకు వెళ్లిన వారు అప్రమత్తమై ఇంటి పక్కన వారిని, తెలిసిన వారిని తమ ఇంటి వైపు చూడమని చెప్పారు. దీంతో 8 ఇళ్లల్లో చోరీలు జరిగినట్లు బయటపడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీసిన పోలీసులు 30 తులాల బంగారం, 8 కేజీల వెండి, 2 లక్షల నగదు చోరీకి గురైందని చెబుతుండగా స్థానికులు మాత్రం ₹1 కోటి సొత్తు వరకు నిందితులు అపహరించుకుపోయారని ఆరోపిస్తున్నారు. ఒక 8 ఇండ్లలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఈ 8 ఇళ్లలో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి, ఎంఓ ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో. మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 కేజీ సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది. మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీంలో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి. ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి వి విల్ క్యాచ్ ది కల్ప్రిట్స్ సూన్. రాజు, సంగి కరుణాకర్, రమేష్, మహేష్, కోటేశ్వరరెడ్డి, ప్రభుదాస్, లక్ష్మీనారాయణ, రామ్రెడ్డి ఇళ్లల్లో నిందితులు చోరీలకు పాల్పడ్డారు. పలు ఇళ్లల్లోకి చొరబడి లాకర్లలో ఉన్న నగదు, ఆభరణాలను నిందితులు ఎత్తుకెళ్లారు. 8 గంటలకు వచ్చిన 10 నిమిషాలకి 8 గంటలకు వచ్చినప్పుడు డోర్ అని కొల్లుంది, గేట్ తాళం ఉంది, డోర్ కొల్లుంది, మెయిన్ డోర్ తీసేసిండ్రు. ఏందని చెప్పి చూస్తే అప్పుడు లోపల పోయి చూస్తే ఇట్లా సంగతి అందరికి చెప్పేసిన. 10 తులాలు బంగారం పోయింది, 20 తులాలు ఎండి, ఒక 15,000 క్యాష్. మా మెంబర్స్ కొందరు మాకు దొంగతనం జరిగింది, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్తే నేను సీసీ క్యామ్ చెక్ చేసిన. సీసీ క్యామ్ చెక్ చేస్తే 2:30 అరౌండ్ ఆ టైంలో ఒక పర్సన్ మన ఈ మెట్ల మీదకి దిగుతున్నట్టు కనిపించింది. ప్లస్ నేను ఈ మెష్ డోర్స్ కూడా వేసిన, యాక్చువల్గా అది ఓపెన్ చేసి ఉన్నాయి. మా పక్క వాళ్ళకు చెప్తే వాళ్ళు వెనకాల చూసిళ్ళు, వెనకాల క్లోజే ఉంది, ముందు క్లోజే ఉంది, ఏం కాలేదని అన్నారు. కానీ మళ్ళీ మా ఎదురుంగు వాళ్ళకు ఫోన్ చేసి ఒకసారి ఒక బాబును పంపించేస్తే పక్కింట్లో వాళ్ళు అప్పటికి వాళ్ళకు దొంగతనం పడ్డట్టుగా వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతున్నారు. ఈ బాబు చూసిన తర్వాత చుట్టుపక్కల చూడండి, మరి ముందు డోర్లు వెనక డోర్లు బాగున్నాయంటే మరి ఆ విండోస్ గిట్లా చెక్ చేయండి అనేసరికి దగ్గరికి అడిగి వేసరికి విండో మొత్తం, ఆ గ్రిల్ మొత్తం ఓపెన్ చేసింది. చోరీలకు పాల్పడ్డ నిందితులు కొన్ని చోట్ల సీసీ కెమెరాలను పగలగొట్టారు. మరికొన్ని ఇళ్లల్లో సీసీ కెమెరాల్లో చిక్కకుండా వాటిపై వస్త్రాలు కప్పారు. అయితే లక్ష్మీనారాయణ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంట్లోనూ నిందితులు చోరీకి పాల్పడ్డారు. పండుగ సందర్భంగా ఆయన భార్యా పిల్లలు సొంతూరికి వెళ్లారు. లక్ష్మీనారాయణ మాత్రం నల్లకుంటలోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. లక్ష్మీనారాయణకు పెళ్లయ్యాక దాదాపు 5 ఏళ్ల తర్వాత కుమార్తె పుట్టడంతో బంధుమిత్రుల నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలు కానుకగా
వచ్చాయి. వాటితో పాటు తల్లి, భార్యకు సంబంధించిన నగలు, ఇంట్లోని 2 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. అలాగే రాజు అనే వ్యక్తి ఇంట్లో చోరీ చేసిన దొంగలు 2 తులాల బంగారం, 30 తులాల వరకు వెండి పూజా సామాగ్రిని సర్దుకుపోయారు. మహేష్ అనే వ్యక్తి ఇంట్లో కూడా 50 తులాల వరకు వెండి చోరీకి గురైనట్లు బాధితులు చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా జరిగింది ఇట్లనే, కానీ ఇది పెద్ద ఎత్తున జరిగింది. దాదాపు ఒక 10 ఇళ్లలో ఒక 1 అవర్లో మొత్తం ఇల్లు అని లూటీ చేసేసారు. కానీ ఈ పోలీసు వాళ్ళు ఫస్ట్ సంక్రాంతికి అందరూ ఊరికి వెళ్తారు, మరి కాలనీలలో పెట్రోలింగ్ తిరగాలి, చేయాలి, పట్టించుకోవాలి. 11 ఏళ్ళు 11 అవర్స్లో జొరబడిర్రు. ఇంకా 4 అవర్స్కి ఛాన్స్ వాళ్ళకి రాలేదు. మొత్తం 15కి అటెంప్ట్ చేశారు. 4 డోర్ ఓపెన్ అవ్వలేదు. మిగతా కొంచెం వాళ్ళు సేఫ్ అనుకోవాలి. వీళ్ళకి మాత్రము సెంట్రల్ లాక్ ఉన్న ఇల్లు ఓపెన్ అవ్వలేదు. వాళ్ళు బతికిపోయారు. ఇప్పుడు ఈ ఇంట్లో చూడండి సెంట్రల్ లాక్ ఉంది, ఈ డోర్కు సెంట్రల్ లాక్ ఉంది, అది ఓపెన్ అవ్వలేదు. సో కిటికీ దగ్గర నుంచి వాళ్ళు కిటికీ దగ్గర విండో ఓపెన్ చేసి గ్రిల్ స్క్రూస్ కూడా కొట్టి తీసేసి దానికి జొరబడ్డారు. సో అలా కూడా చేశారు. నగర శివారు ప్రాంతాలనే దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే తమ ప్రాంతాల్లో పోలీసుల నిఘా కరవైందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ సమయాలు, పండుగ అనే తేడా లేకుండా ఎప్పుడైనా ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా ఇటువైపు రావట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.